20 నిమిషాల్లో వ్యవసాయ రుణాలు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్తో లోన్ 3,979 కోట్లతో క్రాప్ సైన్స్ స్కీమ్ రైతుల కోసం 7 కొత్త పథకాలు 14,000 కోట్లతో అమలుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం అన్నదాతల జీవన ప్రమాణాలు ఆదాయాలు పెంచడమే లక్ష్యం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ 18,036 కోట్లతో మన్మాడ్ ఇండోర్ రైల్వే లైన్ అంటూ చూస్తాను. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ స్కీమ్తో రైతులు 20 నిమిషాల్లోనే లోన్ పొందేలా కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతుల కోసం 7 కొత్త పథకాలు తీసుకురావాలని డిసైడ్ అయింది. 18,036 కోట్లతో మన్మాడ్ ఇండోర్ రైల్వే లైన్కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో 20 నిమిషాల్లోనే వ్యవసాయ రుణాలు. సో ఇది ఖచ్చితంగా ఎవరికి రైతులకు ఉపశమనం కలిగించేటువంటి అంశం. ఎందుకంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు. సో మీరు ఖచ్చితంగా మీ పంట సంబంధించినటువంటి దాంట్లో ఏవైతే పనులు ఉంటాయో ఆ పనులు ఎక్కువ చూసుకుంటే సరిపోతుంది తప్ప మీరు బ్యాంకుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగేలా తిరిగినా కానీ లోన్ రానటువంటి సందర్భాలు ఉంటాయి. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేవలం అతి తక్కువ సమయంలోనే అంటే ఒక 20 నిమిషాల్లోనే మీకు వ్యవసాయ రుణం వచ్చే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అంతేకాకుండా చాలా రకాల నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి చూద్దాం. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా 14,000 కోట్లతో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి 7 పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ 7 పథకాల జాబితాలో కీలకమైంది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ స్కీమ్. దీనికి 2,817 కోట్లు కేటాయించారు. అత్యధికంగా 3,979 కోట్లతో క్రాప్ సైన్స్ స్కీమ్ను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. వ్యవసాయ విద్యారంగం బలోపేతం కోసం 2,291 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది. పాడి పశువుల ఆరోగ్యం ఉత్పత్తి పథకానికి 1,702 కోట్లు, కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతానికి 1,202 కోట్లు, సహజ వనరుల నిర్వహణకు 1,115 కోట్లు, హార్టికల్చర్ అభివృద్ధికి 860 కోట్లు ఖర్చు చేయాలని కేంద్ర కేబినెట్లో తీర్మానించారు. 20 నిమిషాల్లోనే రుణాలు. సో మొత్తానికైతే కొంత దాదాపు 7 పథకాలను రైతుల కోసం తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫండ్ కూడా ఇమీడియట్గా కేటాయించినట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. సో వ్యవసాయం పైన ఏ ప్రభుత్వం అయితే సీరియస్గా దృష్టి పెడుతుందో, ఏ ప్రభుత్వం అయితే నిస్వార్థంగా పనిచేస్తుందో ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి ప్రజల నుంచి మద్దతు అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వరద నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక. పంటలు, రోడ్లు, కెనాల్లు, విద్యుత్ తదితరాలపై తక్షణ సాయంగా 2,000 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి. స్టడీ కోసం కమిటీని రాష్ట్రానికి పంపాలని రిక్వెస్ట్. 1-2 రోజుల్లో ఢిల్లీకి స్టేట్ నుంచి స్పెషల్ టీం అంశాల వారీగా పరిస్థితిని కేంద్రానికి వివరించేటువంటి ఛాన్స్. సో చూడండి, ఇక్కడ ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉండేది బీజేపీ ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విపత్తుల నష్టం పైన ఇమ్మీడియట్గా ఒక బృందాన్ని కేంద్రం పంపించి అక్కడ నుంచి నిధులు రప్పించేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణం ఉండాలి. ఎప్పుడైతే ఎన్నికలప్పుడు విమర్శలు చేసుకోవాలి, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినప్పుడు విమర్శలు చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు ఏమైనా కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేయొచ్చు, అది డిఫరెంట్. కానీ ఎప్పుడైతే ప్రభుత్వాల పరంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం అందించేటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటే ఖచ్చితంగా ప్రజలు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది.